బాబాయ్ ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏంటి అసలు పరిస్థితి? వ్యవసాయం పరిస్థితి ఎట్లా ఉంది? వ్యవసాయం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గతంలో ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. గతంలో అయితే ఒడ్డు ధాన్యం తొలిన రెండు మూడు నెలలకి సంవత్సరం దాకా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. గతంలో కౌలు రైతులు ఉండేవాళ్ళు. ఏదో ధాన్య వ్యాపారం వచ్చేసి ప్రతి రైతు కూడా పెట్టుబడి పెట్టి పండించుకునే అవకాశం ఉన్నది. కొద్ది లేబర్ కూడా దాని మీద దృష్టి పెట్టి కౌలు చేసుకునేవాడు. ఏ వాళ్ళకి వ్యవసాయం చేసిన నాదుడు కూడా కనపడదు గతంలో. ఇంకా అలా చాలా దారుణం అయిపోయింది. మన వచ్చే తుఫానికి కానీ ఇప్పుడు నెక్స్ట్ మినుములకు కానీ రైతు అనేది చాలా ఘోరంగా అతి కష్టాలు పడుతున్నాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు? మొద్దు నిద్రపోతుంది అంతే. అంతేగాని తప్ప నేను మాట్లాడుతుంటే నేను నా బట్ట నొక్కితే ఇదే పేరు తప్ప ఆ బట్ట నొక్కినందుకు వాడు జోబీలో తాడేపల్లి క్యాంపస్కి వెళ్తుంది తప్ప రైతులకి అనేది ఏం లేదు. ఇప్పుడు మొన్న గతంలో మహిళకి డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. 20 రోజుల క్రితం మీటింగ్ పెట్టాడు. ఇంతవరకు రూపాయి పడతలా. ఎవడ పడుతుందో తెలియదు. పడితే 100కి 15 మంది 20 మంది అదే ఒక 20 మంది 30 మంది పట్టలేదు తప్ప గతం 70% ఎవరికి పడింది బాగా పర్వాలేదు. వీళ్ళు మీడియా ద్వారాగా వీళ్ళు ఊదర కొట్టుకుంటుంది తప్ప ఏం ఉపయోగం కనపడతలేదు. అదండి. అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం అంశంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఏ విధంగా చూడాలంటే ఏ ప్రభుత్వం అయినా ఎంతవరకు చేయగలదంటారు ఈ వ్యవసాయం సంబంధించి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి క్రాప్ ఇలాంటి సిస్టమ్ ఉండేది కాదు. సరైన ధాన్యములకు మిల్లర్లకు కానీ ధాన్యానికి సకాలంలో నీళ్ళు వచ్చాయి. గతంలో మనకి శ్రీశైలం నుంచి పోలవరం నుంచి ఇవాళ పట్టిసీమ కట్టకపోతే ఈ 4 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రము ఎడారిగా అయిపోయే పరిస్థితి వచ్చేసింది. పట్టిసీమ నాకు చంద్రబాబు నాయుడు కట్టింది పట్టిసీమ నాకేదండి. అలాగే ప్రజలు ఏది కూల్చేసాడు. అంత దమ్మున్న మగోడు అయితే ఇంకా పట్టిసీమ నీళ్ళు తోడకూడదుగా. మరి పట్టిసీమ లేకపోతే ఇవాళ శ్రీశైలం ఉంది. శ్రీశైలం వాటర్ మనకి వచ్చే పాపరం లేదు. పట్టిసీమ నుంచి ద్వారాకి వస్తున్నాయి, రైతులకు ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇవాళ రైతులకు అనేది అతివృష్టి అనావృష్టిగా తయారైంది తప్ప ఏం ఉపయోగం లేదండి. అంటే మరి ఈయన 99% ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసేసానని చెప్పుకుంటా ఉన్నారు అసెంబ్లీలో కానీ లేదంటే సభల్లో కానీ. మరి ఏంటి వాస్తవం ఎంతవరకు ఉన్నారు? 99 అని పేరు 99 పథకాలు ఏమున్నాయి? 99 అని అన్నాడు. అమ్మ ఒడి పథకం ఒకటి, ఈ రైతు భరోసా అంటున్నారు. కనీసం మొత్తం అన్నీ కలిపితే 10-15 పథకాల పేరు. గోరు మీద ఒక పథకమా? నాడు నేడు ఒక పథకమా? బడి నాడు నేడు అంటున్నాడు. ఏం పథకం? ఇప్పుడు ఆ నాడు నేడు అన్నాడు, చెట్లు పాతాడు. ఈ నెలతుంటే చెట్లన్నీ నరికేసుకున్నాడు. ఇంక పథకం పెట్టి సుఖం ఏముంది? ఈ 99 పథకాలు ఏం పథకాలు ఉన్నాయి? నువ్వు ఉపయోగపడింది ఒకటే ఉంది, అమ్మఒడి అంటున్నావు. ఈ గతంలో నువ్వు ఎలక్షన్లో దిగేటప్పటికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నాడు. ఒక మనిషికి ఇస్తున్నావు. అదే ఇంకా వెహికల్ ఉంటే అడిగి ఇవ్వట్లా. 100కి కనీసం 20% తప్ప ఇంక ఇచ్చే మార్గం ఏం కనపడతలే. మరి ఏ ధైర్యంతో 175కి 170 ఆడి నేను బట్టన్ నొక్కేస్తున్నాను అంటున్నాను కదా. ఈ అసలు మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్లోకి వెళ్ళి ఈడే బట్టన్ నొక్కేతడి కోసం అన్నీ ఆశ్చర్యంగా ఉంది తప్ప ప్రజలు ఓట్లు వేసింది అనేది ఏం ఉండదు. అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలే నాకు అండగా ఉన్నారు, వాళ్ళే నా కోసం ప్రచారం చేస్తారు, నాకు మీరే అండ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం అంటే ఏంటి? ఇవన్నీ ఓటమి భయమా లేదంటే ధైర్యమా? ఓటమి భయంతోనే నేను మాట కానీ మొన్న ఉన్న లకలకల చంద్రబాబు సినిమా ఎదురుండి ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్పుకోవాలి. కానీ సినిమా డైలీకి లకలకల ఏంటి అయ్యండి? ఒక మంత్రి ఉన్న స్థాయిలో అలా ఇప్పుడు నీకు ధైర్యం లేదు, నీకు ఓటమి లేదు. ఓటమి లేనప్పుడు ధనవంతులు ఒక పక్క, అర్జునుడు ఒక పక్క, ఏంటిది? నీకు దమ్ము. పెత్తందారు జగన్మోహన్ రెడ్డి, పెత్తందారు కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పుడు ఏదో ప్రజలందరిని కూడా ఏదో మాయ మాటలతో ఒక్కసారి నా తండ్రి చేసి నేను కూడా ఒకసారి నేటేసి పెద్ద బండ పెట్టేట తప్ప ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్నాయి ఇసుక ఉంది. ఇప్పుడు కార్మికులు కానీ మొత్తం 36 రంగాలు దాని మీద వ్యవస్థ పడింది ఓన్లీ ఇసుక మీద. కనీసం కరోనా టైంలో 300 చాలా కుటుంబాలు కూడా రీచ్ వల్ల వాళ్ళు మన చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక వల్ల ఏది కుక్కలు జేసీబీలతో కూడా మట్టి లేకుండా కూలీలు ఎత్తి వేయడానికి కూడా అవకాశం ఇచ్చాడు. ఇటు అలాగే అదిగా కుక్కలను పెట్టి కొంతమంది జీవనోపాధి కోల్పోయారు.
అదే సో మరి ఏంటి తెలుగుదేశం జనసేన పొత్తు ఎంతవరకు వికసిస్తుంది అనుకోవాలి ఈ ఎలక్షన్లో? 100% వికసిస్తుందని ఆశిస్తున్నాం. ఎన్ని సీట్లు రావచ్చు? ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుందేమో అన్నట్టుగా చర్చలు నడుస్తున్నాయి. కలపైనా సరే కనీసం 150 మన ఈడెన్ని కొట్టాడో ఇంకా 160 వచ్చే అవకాశం కూడా ఉందని మనకు ఈరోజు కూడా పులివెందులు కూడా బీటెక్ రవి మంచి దమ్మున్న నాయకుడు ముందల ఛాలెంజ్ చేస్తున్నాడు. అక్కడ కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి రైతుకి ప్రతి ఎస్టీ మైనారిటీ అందరూ కూడా మన పక్షంలో ఉన్నారని నేను కోరుకుంటున్నాను.